యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మరియు 14వ వచనం, 2 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము మరియు 14వ వచనము, 2 వచనాలు మనం చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరొకసారి మన కనులు, మన హృదయములు మూసుకొని మనము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవప్రదాత నీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఆదిలోనే నువ్వు ఉన్నావు ప్రభువా. దేవా, నీ అద్భుతమైన లేఖనమును మేము చదవడానికి నీవిచ్చిన నీ కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మరొక్కసారి తండ్రి నీ వాక్యమును మాకు చదవచ్చు కాబట్టి చదవగలిగాం ప్రభువా. కానీ దానిలో ఉన్న ఆంతర్యాన్ని తెలియజేయవాడు నీవై ఉన్నావు ప్రభువా. దేవా, ఈ దినము ఈ ఉదయకాలములో ప్రభువా, మేము ఈ కొద్ది చిన్న మందగా ప్రభువా, మేము ఏదైతే నేర్చుకోవాలో తండ్రి మీరు మాతో మాట్లాడండి. దేవా, నా శరీరమును మరుగుపరిచి మీరు బయలుపడండి ప్రభువా. దేవా, నీ సిలువ చాటున నన్ను దాచుకొని ప్రభువా, దేవా నీవే నీకు నీవుగా వ్యక్తపరచుకొనుమని అయ్యా, మరొక్కసారి నేను నీ రక్తము క్రిందకు వస్తున్నాను. మేమందరము కూడా నీ కారుచున్న రక్తము క్రిందకి వస్తూ నీవు మాత్రమే మహిమను పొందుకొనుమని యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. మీరందరూ కూర్చునవచ్చు. హల్లెలూయా. అందరు బాగున్నారా? సిస్టర్స్ మీరు బాగున్నారా? హల్లెలూయా. మరొకసారి దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలోనికి మనమందరము కూడా వచ్చి ఉన్నాం. మా సహోదరుడు ఎటు తప్పాడు? ఆయన అలా ఒక్కటే కనిపించింది మాకు రోడ్డు ద్వారా. సరే, హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి మరొక్కసారి ఇచ్చిన మాట ప్రకారంగా ఫ్లెక్సీలు ప్రింట్ వేయించేసి తెచ్చాం. కిందటి వారము ఎలాగో పాస్టర్ గారు రాలేకపోయారు, లేకపోతే ఆయన చేత పంపించేవారం. మరి మధ్యలో ఎవరికైనా పంపిద్దామంటే మళ్ళీ ఎక్కడెక్కడో కొడతారేమో అనే ఉద్దేశంతో మరి పంపడం జరగలేదు. ఈరోజు మేము రావడం ఆలస్యం అయిపోయింది. యాక్చువల్గా రోడ్ ఆగిపోయిందేమో అనుకున్నాం, చూస్తే వర్క్ అవుతూనే ఉంది. మధ్యలోకి వచ్చేసరికి బండి ఆగిపోయింది. ఆగిపోవడం అంటే ఎక్కడమో అవ్వలేదు, ఎందుకంటే మట్టి లూజుగా ఉంది, ఇంకా ఎక్కడం జరగలేదు. బండి మధ్యలోనే ఆపేసి అలా వచ్చేసాం. ఇంక లేకపోతే తొందరగా వచ్చి ఏదో ఒకటి ప్లాన్ వేసేవాళ్ళం. అది హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆ బోర్డు కూడా ఒకటి నేను ఆలోచించాను బ్రదర్. బోర్డే అవసరం లేదు, చిన్న ఫ్లెక్సీ కనుక తీసుకున్నట్లయితే ఫ్లెక్సీ జారుతుంది అనమాట. అది జారే స్వభావం ఉంటుంది ఈ ఫ్లెక్సీకి. ఏటవుద్ది అంటే ప్రింట్ అయ్యని నార్మల్ ఫ్లెక్సీ అయితే మార్కర్తో రాసినా చెరిగిపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ వారం వచ్చినప్పుడు అది కూడా తెస్తాం, ఇంకప్పుడు ఇంకా మనకి ఇబ్బంది ఉండదు. అది హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనం నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. ఇది ఎవరికైనా తెలియని వాక్యమా? ఇప్పుడు మనం చదివిన వాక్యము ఎవడు క్రైస్తవుడు అనేవాడు వినక ఉండడు, చదవక ఉండడు. అవునా కదా? డినామినేషనుడు కావచ్చు, లేకపోతే వర్తమానములు కావచ్చు, ఎవరైనా సరే
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అనేసరికి కళ్ళు మూసి చెప్పేస్తారు ఎవరైనా సరే. హల్లెలూయా. ఎందుకంటే ఇది మనకి సుపరిచితమైన వాక్యం. ఇది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట డినామినేషనోడితో సహా ప్రతి ఒక్కడికి తెలిసి మాట. హల్లెలూయా. కానీ బ్రదర్ బ్రనహాం గారు విప్పిన ప్రత్యక్షత వేరు, వాళ్ళ పట్టుకున్న రెవల్యూషన్ వేరు. హల్లెలూయా. అయితే ఇదందరికీ కూడా మనకు సుపరిచితమైన వాక్యమే. అయితే దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో కొద్ది విషయాలు మీతో పంచుకుంటాను నేను. ఇప్పుడు మనకు బైబిల్లో చూసినట్లుగా అయితే ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు. ఒకటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. హల్లెలూయా. మరొక సువార్త ఉందని బ్రదర్ బెన్నం గారు చెప్పారు. ఆయన అదే 5వ సువార్త. వాళ్ళే తల్లులు. హల్లెలూయా. వాళ్ళ పిల్లలకి నేర్పవలసిన 5వ సువార్త. టీచర్స్ తల్లులై ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే బ్రదర్ బెన్నం గారు చెప్తున్నాడు, ఆయన ఈ 3 సువార్తల్లో ఏవైతే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, వీళ్ళు ముగ్గురు అందుకున్న రెవల్యూషన్ వేరు, ఈ యోహాన్ అందుకున్న రెవల్యూషన్ వేరు. హల్లెలూయా. మీరు చూసినట్లయితే బ్రదర్ బెన్నం గారు చెప్పాడు, ఆయన ఈ 4 సువార్తలు కూడా 4 జీవులకు మాదిరిగా ఉన్నాయి అన్నాడు ఆయన. ఇవి ఎక్కడున్నాయి? అవి అవి అక్కడున్నాయి. ఆ 4 సువార్తలు 4 జీవులకు మాదిరిగా ఉన్నాయి అన్నాడు ఆయన బ్రదర్ బెన్నం గారు. ఒకటి సింహము వంటిది, మరొకటి దూడ వంటిది, మరొకటి మనుష్యుని ముఖము వంటిది, మరొకటి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. హల్లెలూయా. అయితే ఈ యోహాను సువార్త ఇది పక్షిరాజును పోలినదిగా ఉన్నది అన్నాడు ప్రవక్త ఆయన. హల్లెలూయా. మనం చదివినట్లయితే బ్రదర్, ఈ 3 సువార్తలలో రాసింది వేరు, అవునా కదా? మనము యోహాను సువార్త చదివినప్పుడు ఆ మాటలు మనము మిగతా 3 సువార్తల్లో ఎక్కడా పొందుకోలేము. కానీ 3 సువార్తలు చదివినప్పుడు ఏవైతే మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్తలు చదివి ఏజ్ టీజ్గా సేమ్ ఉంటాయి. అవి మీరు చదివే ఉంటారు, అవునా కాదు బ్రదర్? సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది. కానీ యోహాను సువార్త చదివినప్పుడు మాత్రం ఈ 3 సువార్తల్లో నీకు ఎక్కడా దొరకదు అది. హల్లెలూయా. యోహాను ఎలా అంటే ఆయన పక్షిరాజు. ఆయన పక్షిరాజు స్వభావం ఏంటి బ్రదర్? బ్రదర్ బెన్నం గారు చెప్పాడు, ఆయన పక్షిరాజు గూడు రేపునట్లు అనే వర్తమానములో ఆ పక్షిరాజు అన్నిటికంటే పైకి ఎగిరే జీవి అది. హల్లెలూయా. బ్రదర్ బెన్నం గారు చెప్పాడు, ఆయన దానికి సమపోలి ఎగిరే జీవి, సమపోలి అంటే సగానికి ఎగిరే జీవి కూడా లేదన్నాడు ఆయన. సగముకి, దానికి అందుకోని అవసరం లేదు. అది ఉదాహరణకి ఇంత హైట్ ఎగిరింది అనుకో, దీనికి సగం ఎగిరే జీవి కూడా లేదన్నాడు ఆయన. ఏదైతే అలాగ ఎగరాలని ప్రయత్నించింది అనుకో, అది తన జీవితం నాశనం చేసుకున్నట్టే అన్నాడు ఆయన. దాని రెక్కలు ఊడిపోతాయి. హల్లెలూయా. కానీ బ్రదర్ బెన్నం గారు చెప్పాడు, ఆయన పక్షిరాజు స్వభావం ఎలాంటిదంటే అది ఎంత ఎత్తులో ఉన్నా, అర్థమైంది బ్రదర్, ఎంత ఎత్తులో ఉన్నా దాని కంటి దృష్టి ఎలాంటిదంటే అది ఈజీగా చూడగలదు. అది అర్థమైందా? అంటే దూరాన్ని కూడా చక్కగా పసిగట్టగలదు అది. హల్లెలూయా. అందుకనే నీటి లోపల ఉన్న చేపల్ని కూడా ఒక్కసారిగా దూరిపోయి ఎత్తుకొని పట్టుకు రాగలదు అది. హల్లెలూయా. ఇప్పుడు చూడు, ఈ యోహాను సువార్త ఇది పక్షిరాజుకు మాదిరిగా ఉంది. ఇది అర్థమైంది బ్రదర్? అందుకే నేను చేస్తున్నాడు, ఆయన దూరాన్ని చూశాడు ఈయన. మీరు చూడండి, మత్తయి ఎక్కడ నుండి మొదలు పెట్టాడంటే దావీదు కుమారుడైనటువంటి అబ్రహాము వంశావళి అలాగే మొదలు పెట్టాడు ఆయన. ఒకసారి మీరు చూడండి బ్రదర్, ఏమని మొదలు పెట్టాడు మత్తయి గారు. చూడండి, అబ్రహాము కుమారుడగు
దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి ఎక్కడ నుండి మొదలు పెడుతున్నాడు ఆయన? ఈయన కూడా ఆది కాండంకే వెళ్ళాడు ఈయన. అర్థమైందా బ్రదర్? మత్తాయి గారు కూడా ఆది కాండంకే వెళ్ళాడు ఈయన. మరి అబ్రహాం ఆది కాండంలో ఉన్న వ్యక్తి కదా, కానీ కొంత దూరాన్ని చూడగలిగాడు ఈయన. మన మత్తాయి కొంత దూరాన్ని చూడగలిగి ఆది కాండములో ఎక్కడ అబ్రహాం వరకు వెళ్ళాడు ఈయన. హల్లెలూయా. అయితే తర్వాత మార్కు ఎక్కడ నుండి మొదలు పెడుతున్నాడో కొద్దిగా మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఈయన ఎక్కడ నుండి అంటే ఏకంగా యేసుక్రీస్తు ఎప్పటి నుండి సువార్త మొదలు పెడుతున్నాడు ఆయన, అక్కడ నుండి మొదలు పెడుతున్నాడు ఈయన. తర్వాత మీరు లూకా గనుక చూసినట్లయితే ఘనత వహించిన తెయోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము ఈయన కూడా తన కాలము నుండి చూస్తున్నాడు ఈయన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోహాను గురించి మనము చదివినప్పుడు ఈయన చాలా దూరానికి వెళ్ళాడు ఈయన. హల్లెలూయా. ఎక్కడికంటే ఎక్కడైతే ప్రారంభమైందో ఈయన పక్షిరాజు, ఈయన చూడగలడు ఈయన. హల్లెలూయా. ఏకంగా ప్రారంభానికి వెళ్తున్నాడు ఈయన. అర్థమైందా బ్రదర్? ఒకసారి మీరు మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివినట్లుగైతే, ఎందుకంటే ఈ యోహాను సువార్త రాసిన యోహానే ప్రకటన రాసిన యోహాను ఆయన. అవునా కాదు బ్రదర్? ఇప్పుడు మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదివితే, ఈ యోహానే ఆ యోహాను, వేరు యోహాను కాదు. మీ చదవను బ్రదర్ 1వ వచనం. జీవ వాక్యమును గూర్చినది. చూడండి ఈయన ఏమంటున్నాడు, ఈయన ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో. ఈయన చూడండి, ఈయన ఏమంటున్నాడు, ఈయన అసలు ఆదిలో ఏది ఉండేదో, ఆదిలో, ఇప్పుడు కాదు, లేకపోతే నిన్న కాదు, మొన్న కాదు, ఆదిలో ప్రారంభానికి వెళ్తున్నాడు ఈయన. ఆదిలో ఏది ఉండెనో మేమేది వింటిమో, ఏదైతే విన్నామో. చూడండి, ఇప్పుడు చెవులు మాత్రమే కాదు, కళ్ళు కూడా అంటున్నాడు ఆయన. కన్నులారా మేము ఏది చూచితిమో. వీళ్ళ కళ్ళుతోనే, ఎవరో కళ్ళుతో కాదు. కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. హల్లెలూయా. అంటే ఈయన ఆది కాండం చూశాడా? యోహాను ఆది కాండంలో ఉన్నాడు ఆయన. ఎప్పుడు వచ్చాడు ఈయన? యేసుక్రీస్తు తర్వాత వచ్చిన వాడు ఈయన. అంటే యేసుక్రీస్తు కాలంలో వచ్చిన వాడు ఈయన. కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు, ఈయన ఆదిలో ఏది ఉండేదో, మేమేదైతే మా కళ్ళారా చూసామో, మేమేదైతే మా చెవులారా విన్నామో. అవునా కాదు ప్రసాద్? మేమేదైతే నిదానించి కనుగొన్నామో. ఇంకేమంటున్నాడంట ఆయన, మా చేతులు దేనిని తాకి చూచెనో. యోహాను, నువ్వు ఆదిలో ఉన్నావా? నువ్వు మొన్నొచ్చినోడు కదయ్యా యేసుక్రీస్తు కాలంలో. మరి ఆదిలో ఏదైతే చూసానో అంటావేంటి? నువ్వెప్పుడు వెళ్ళావు? అది ఎప్పుడుది బ్రదర్? ఆది కాండము ఎక్కడ? క్రీస్తు పూర్వం అది. ఈయన క్రీస్తు శకంలో వచ్చాడు ఈయన. ఈయనేం మాట్లాడుతున్నాడు ఈయన? హిందువోడు కనుక ఇది పట్టుకున్నాడు అనుకో, మీ బైబుల్ ఒట్టి అబద్ధ పురాణం. యోహాన్ నిన్న మొన్న వచ్చినోడు, ఆయన ఆదిని ఎలా చూస్తాడు ఆయన? అవునా కాదు బ్రదర్? కానీ చూశాడు ఆయన. హల్లెలూయా. ఎలా చూశాడు కొద్దిగా మనం చూద్దాం. తర్వాత చూడండి, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియపరచుచున్నాం.
తెలియజేయుచున్నాం. ఏమంటున్నాడు ఈయన? ఆదిలో ఏదైతే ఉండేదో, అర్థమైందా బ్రదా? ఆదిలో ఏదైతే ఉండేదో, నిన్న కాదు, లేకపోతే మొన్న కాదు, కిందటి సంవత్సరము కాదు, ఆ కిందటి సంవత్సరము కాదు. ఈయన మాట్లాడుతుంది ఇది వేల వేల సంవత్సరముల వెనకతల. హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరముల వెనకతల విధానం మాట్లాడుతున్నాడు ఈయన. ఆదిలో ఏదైతే ఉండేదో, మేమేదైతే చూసామో, ఏం చూశాడు ఈయన? మహా అయితే యేసుక్రీస్తు ఎలా పరిచర్య చేశాడో చూశాడు, యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చూశాడు, యేసుక్రీస్తు మహత్య కార్యాలు చూశాడు, దయ్యాలు వెళ్ళగొట్టడం చూశాడు. అవునా కాదు బ్రదా? ఈయన రొట్టెలు పంచడం చూశాడు. ఇవి చెప్తే ఎవడైనా నమ్మేతాడు. ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బ్రదా, మత్తాయి, మార్కు, లూకా, ఈ ముగ్గురు కూడా ఇవే రాసేరాలు. అర్థమైందా? వాళ్ళు ఏం రాశారంటే, యేసుక్రీస్తు పలానా దేశంకి, నగరానికి వెళ్ళాడు, ఇలా అద్భుతాలు చేశాడు, ఇలా వెళ్ళాడు, అలా దోనెక్కాడు, ఇలా వెళ్ళాడు, అలా ఇలా ఎదిగాడు, ఇలా శాస్త్రులు పరిశీలికి ప్రశ్నలు అడిగాడు, ఇలా తప్పించుకున్నాడు. అర్థమైందా బ్రదా? లేకపోతే ఇలా సిలువ వేయబడ్డాడు, ఇలా లేచాడు. వీళ్ళేం రాశారంటే, ఈ ముగ్గురు కూడా, మత్తాయి, మార్కు, లూకా, యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర. అవునా కాదా? ఎలా ప్రారంభమై, లూకా అయితే గాబ్రియల్ దగ్గరికి ఎవడొచ్చాడు, మరియ దగ్గరికి ఎవడొచ్చాడు, తర్వాత మరియమ్మ ఎలా గర్భం ధరించింది, అది 1వ అధ్యాయం స్టోరీ కదా. తర్వాత శిష్యుడు ఎలా పుట్టాడు, బాప్తిస్మిచ్చే యోహాను ఎలా జన్మించాడు, ఆయన జకర్యాకి మరియు ఎలిజబెత్కి, ఇవే రాశాడు లూకా. హల్లెలూయా. మార్కు కూడా అటువంటి విషయాలు రాశాడు ఆయన, మత్తాయి కూడా అటువంటి విషయాలు రాశాడు ఆయన. కానీ యోహాను ఎవరు అందుకోవట్లే. ఈయన రాసిన విధానము, ఈయన పట్టుకున్న ఆ విధానము ఎవరు అందుకోవట్లే. హల్లెలూయా. ఎందుకంటే ఈయన పక్షిరాజు అయి ఉన్నాడు. ఈయన మనం ఎవరమై ఉన్నాం బ్రదా? మనము కూడా పక్షిరాజు పిల్లలమై ఉన్నాం. మనము లోతుగా చూడాలి, మనము కూడా ఆదిని చూడాల. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, ఈయన తాకాడట, ఈయన చేతులారా, కలలో కాదు, మళ్ళా అర్థమైంది కదా? కలలో తాకలే, చేతులారా తాకాడట ఈయన. ఈయన చెవులతోనే విన్నాడట ఈయన. ఈయన కళ్ళుతోనే కనులారా చూశాడు ఈయనే. దేనిని? ఆదిని. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చదవండి బ్రదర్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. బ్రదర్ బ్రహ్నం గారు ఎన్నో వర్తమానాల్లో ఈ విషయాలు చెప్పాడు ఈయన. అయితే మీరు ఒక వర్తమానం ఆల్రెడీ చూసే ఉంటారు, ఇండియా ట్రిప్. భారతదేశం యొక్క నివేదిక. బ్రదర్ బ్రహ్నం గారు ఏం చేశాడంటే, ఆయన భారతదేశంకి వచ్చిన తరువాత తిరిగి తన సంఘానికి వెళ్ళిపోయాడు. ఆయన అంటే వాళ్ళ ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళిపోయి ఒక వర్తమానం బోధించాడు ఆయన. ఆ వర్తమానం పేరేంటి బ్రదర్? ఇండియా ట్రిప్, భారతదేశం యొక్క నివేదిక. అక్కడ చెప్తాడు ఆయన వాళ్ళ సంఘములో అసలు భారతదేశం పరిస్థితి ఎలా ఉంది, భారతదేశంలో ఈ కంచెలు ఎలా కట్టుకుంటారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఇవంతా వివరించాడు ఆయన అక్కడ వెళ్ళి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెనే కదా, వెంట మనాయి పోయినా. అలాగే బ్రదర్ బ్రహ్నం గారు అన్నమాట ఇండియాకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తన గుడారంలో ఒక వర్తమానం బోధించాడు ఆయన. ఆ వర్తమానం పేరే ఇండియా ట్రిప్, భారతదేశం యొక్క నివేదిక. మరియు దానికి ఒక పేరు కూడా పెట్టారు వాళ్ళు. ఆ పేరు ఏం పెట్టారంటే వాక్యము శరీరధారాయను.
ఏ వర్తమానం అది? వాక్యము శరీరధారాయను. ఆ వర్తమానం దగ్గరే భారతదేశం యొక్క నివేదిక అని పెట్టి అక్కడే మళ్ళీ ఇంకో హెడ్లైన్ పెట్టారనమాట. అదే వాక్యము శరీరధారాయను. హల్లెలూయా. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి బ్రదర్ బ్రనాం గారు చూసిన ఈ ప్రత్యక్షతను మనమందరం పట్టుకుందాం. ఈ యోహాను ఎక్కడి వరకు వెళ్ళాడంటే, ఈయన ఆది యందు వాక్యం ఉండెను. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఆదిలో ముందు చెట్లు లేవు, ఆదిలో ముందు జంతువులు లేవు, ఆదిలో చేపలు లేవు, అవునా కదా? ఆదిలో మనుషులు లేరు, ఆదిలో గుర్రాలు లేవు, ఏ జంతు జీవరాశులు లేవు. హల్లెలూయా. ఏమీ లేవు. ఏముంది? వాక్యము. యోహాను ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఆదిలో జంతువులు ఉన్నాయి అనట్లే. ఏమున్నాయి ఆదిలో? ఆదిలో వాక్యం ఉండేను. హల్లెలూయా. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను. అర్థమైందా లేదా? ఇప్పుడు ఆ వాక్యమే దేవుడై ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ బ్రనాం గారు ఆ వర్తమానంలో చెప్తున్నాడు, ఆయన యోహాను అంతవరకే చూడగలిగాడట. ఆయన ఎక్కడ దాకా? ఆదిలో. ఇప్పుడు ఆయన వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పరిధి వరకు వెళ్ళాడు. ఆయన ఒక పరిధికి వెళ్ళి ఇక్కడ నుండి ఇక్కడ వాక్యం ఉండేది అంటున్నాడు ఆయన. అర్థమైందా? కానీ ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఆయన ఆది కంటే ముందు మరొక ప్రపంచం ఉండేది అంటున్నాడు ఆయన. అర్థమైందా మీకు? మీరు ఈ పాయింట్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి బ్రదర్ సిస్టర్స్. మీరు కూడా యోహాన్ ఎంతవరకు వెళ్ళాడు? ఆయన ఆదిలో వాక్యం ఉండేను, అంతవరకే. అంతకు ముందు దాటలేకపోయాడు ఆయన. కానీ ఈ కాలానికి ప్రవక్త దాన్ని దాటి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీరు పట్టుకుంటారు బ్రదర్ బ్రదర్ గారు ఆ వర్తమానంలో ఏం చెప్పాడంటే, ఆయన ఇప్పుడు ఒక వాక్యం, ఇది ప్రవక్త చెప్పింది కాదు, నేను చెప్తున్న విషయం ఇది. ఒక వాక్యం తయారు కావాలనుకో, ఉదాహరణకు అనుకుందాం, ఏమవుతుంది బ్రదర్? ముందు కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది. మరి పదాలు తయారవడానికో కొన్ని అక్షరాలు కలవాలి. హల్లెలూయా. కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం ఏర్పడుతుంది, కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం ఏర్పడుతుంది. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు ప్రవక్త ఏం చెప్పాడంటే, ఆయన ఇప్పుడు వాక్యము అనేది అది రాయబడిన వాక్యం. అది అర్థమైందా బ్రదర్? ఇప్పుడు బ్రదర్ గారు ఏం చెప్పాడో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వాక్యం రావాలనుకో, బయటికి ఒక వాక్యం బయటకు రావాలి. ఇప్పుడు వాక్యం బయటకు రావాలన్నప్పుడు నేనేం చెయ్యాలా? మాట్లాడాలి. నేను ఎప్పుడైతే మాట్లాడుతానో అది వాక్యముగా బయటకు వస్తుంది. అది అర్థమైందా బ్రదర్? నేను ఏదైనా మాట్లాడినప్పుడు అదేమవుతుందంటే వాక్య రూపములో నా నోటి నుండి బయటకు వస్తుంది. అది అప్పుడేం చేస్తావు నువ్వు? ఓహో, పెన్ను పేపర్ తీస్తావు, ఆయన నోటి నుండి ఇది బయటకు వచ్చింది, రాస్తావా లేదా? ఇందాక మనం మొదటి యోహాను సువార్తలో 2వ వచనం చదవలేదు, కానీ అక్కడేం చెప్తాడంట యోహాను 2వ వచనంలో, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన మేము దానిని మీకు తెలియపరచాలనుకుంటున్నాం, రాయాలనుకుంటున్నాం అని రాస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మీరు పట్టుకోండి బ్రదర్, ఈ యోహాను ఎక్కడి దాకా వెళ్ళాడంటే, ఈయన ఆది యందు వాక్యం ఉండేను. ఇప్పుడు మీరు పట్టుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే బ్రదర్, ఇది ఒక నోటి నుండి మాట్లాడినప్పుడు ఆ వాక్యము బయటకు వస్తుంది. అది వాక్య రూపంలో బయటకు వస్తుంది. అది అప్పుడు నువ్వేం చేస్తావు? దానిని రాస్తావు, నువ్వు లిఖిస్తావు, నువ్వు అప్పుడు అది వాక్యం అవుతుంది. అది అప్పుడు, అవునా కాదా?
దానిని చూశాడు యోహాన్. మరి అది మాట్లాడక ముందు ఎక్కడుంది అది? అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? మీరు దీన్ని పట్టుకోండి బ్రదర్. ఇది ప్రవక్త చెప్పిన విషయమే, నేను కొత్తగా చెప్పట్లేదు. ఇప్పుడు మాట్లాడినప్పుడు అది వాక్య రూపంలో బయటకు వస్తుంది. అది వాక్యము బయటకు వస్తుంది మాట్లాడినప్పుడు. కానీ ఇప్పుడు అది మాట రూపముగా రాకముందు, బయటకి రాకముందు అది నా ఆలోచన. అది మరి బైబిల్ ఏం బోధిస్తుంది? నీ హృదయంలో ఏదైతే ఉంటుందో నీ నోరు దాన్నే మాట్లాడుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు అది వాక్యముగా ఒక మాటగా బయటకు రాకముందు అది నా ఆలోచన. అది హల్లెలూయా. మీకు అర్థమైందా బ్రదర్? అది నా ఆలోచన. అది ఇప్పుడు అది నా ఆలోచనలోనికి రాకముందు బ్రదర్ గారు చెప్పాడు ఆయన, అది నా గుణ లక్షణం. అది అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యముగా ఇది పలకబడక ముందు, అంటే తన నోటి నుండి రాకముందు ఇది దేవుని ఆలోచన. అర్థమైందా? ఆయన ఆలోచన ఇది. ఆయన ఆలోచనలోనికి రాకముందే ఆయన గుణలక్షణం అది. హల్లెలూయా. బ్రదర్ గారు చెప్పాడు, నీ గుణలక్షణాన్ని బట్టే నీ ఆలోచనలు వస్తాయి. నీ ఆలోచనను బట్టే నువ్వు వ్యక్తపరుస్తావు, నువ్వు మాట్లాడుతావు, హల్లెలూయా, నువ్వు ప్రవర్తిస్తావు అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా బ్రదర్? యోహాను ఎక్కడ దాకా వెళ్ళాడంటే మాట. ఉదాహరణకి ఇది ఉందయ్యా, ఇలా ప్రయాణం చేసుకుని వస్తున్నాడు ఆయన యోహాను ఇటు నుండి, ఇక్కడ ఆగాడు ఆయన మాట దగ్గర. కానీ ప్రవక్త ఏం చేశాడంటే మాటను దాటుకొని వెళ్ళాడు ఆయన. మాట రాకముందే ఆదిలో మాటే లేదు, ఆదిలో ఆయన ఆలోచన ఉండేది అన్నాడు ఆయన. అర్థమైంది బ్రదర్? ఆయన ఆలోచన రాకముందే ఆదిలోనే ఆయన గుణలక్షణం ఉండేది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా బ్రదర్? ఆదిలో ఉదాహరణకు అందాం, ఏం రాయబడి ఉంటుంది? 1వ వచనములో, ఆది కాండంలో, ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఉందా లేదా? ఆయన ఆత్మ ఎలా మాట్లాడుతుంది బ్రదర్? ఆత్మ మాట్లాడుతుందా? ప్రతి ఆత్మ కూడా ఒక శరీరాన్ని వినియోగించుకుంటాయి అవి. మరి ఆదిలో ఆత్మ ఉండేది కదా, మరి అది ఎలా మాట్లాడుతుంది అది? హల్లెలూయా. అందుకే బ్రదర్ గారు అంటున్నాడు ఆయన, అది మాటగా రాకముందు అది ఆయన ఆలోచన. అది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. అది ఎలోహిము యొక్క ఆలోచన. అది హల్లెలూయా. అది ఆయన ఆలోచనగా రాకముందే అది ఆయన గుణలక్షణం. అది హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏం చూడగలుగుతున్నాం బ్రదర్? ఇప్పుడు మీరు పట్టుకోండి, ఈ పాత నిబంధనలో రాయబడిన ప్రతి వాక్యము కూడా ఈయన గురించే. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు మీరు పట్టుకుంటారు చూడండి. ఇప్పుడు చూడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు మీరు దీన్ని పట్టుకోండి, ఆది యందు ఆయన గుణలక్షణం ఉండెను. అవునా కాదు బ్రదర్? ఎలోహిముగా ఉన్నాడు ఆయన ఆదిలో, ఆయన గుణలక్షణం ఉండెను. ఇప్పుడు ఆ గుణలక్షణమే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీరు పట్టుకోండి, 14వ వచనం మనము చదివినట్లయితే, ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఏదైతే పాత నిబంధనలో అసలు యేసుక్రీస్తు ఎవడై ఉన్నాడు ఈయన? ఈ 14వ వచనం ఎవరి కోసం? ఇది యేసుక్రీస్తు గురించే కదా. యేసుక్రీస్తు గురించేనా? ఎవరి కోసమా? ఆయన కోసమే కదా. ఇప్పుడు పాత నిబంధనలో ఈయన కోసం, అర్థమైంది బ్రదర్? ఈయన కోసం ఏవేవైతే ప్రవచనాలు ఉన్నాయో, అర్థమైందా?
ఏవేవైతే ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ఈయన. అర్థమైందా? ఆది కాలంలో స్త్రీ సంతానము ద్వారా నేను కుమారుడు ఉండబోతున్నాడు, ఆయన సర్పం యొక్క తలను చితగొడతాడని రాయబడి ఉందా? ఆయనే ఈయన. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు మీరు చూడగలిగినట్లయితే పాత నిబంధనలో ఈయన కోసం ఏ ఏ వాక్యాలైతే రాయబడ్డాయో, అర్థమైందనా? ఏవేవైతే ఈయన కోసం రాయబడ్డాయో ఇప్పుడు ఈయన శరీరధారిగా మన మధ్యలోనే తిరుగుతున్నాడు ఆయన. మీరు ఈ పాయింట్ని పట్టుకోవడం ప్రయత్నించండి. మన స్థానాన్ని కూడా నేను చూపిస్తాను నేను. కానీ ముందు ఈయన అర్థం కావాలి మనకి. ఈయన ఎప్పుడైతే అర్థమవుతాడో అప్పుడు నువ్వేమై ఉన్నావో నేనేమై ఉన్నానో ఈజీగా పట్టుకోవచ్చు దాన్ని మనం. హల్లెలూయా. ఎందుకంటే 7 సంఘకాలలో బ్రదర్ బెన్నం గారు బోధించాడు. ఆయన సంఘమును ప్రత్యక్షత అనే బండ మీద కడతాను అన్నాడు ఆయన. అవునా కాదు బ్రదర్? ఇప్పుడు సంఘము గనుక అక్కడ ప్రవక్త చెప్పాడైనా తన స్థానాన్ని తాను తెలుసుకోగలిగితే, తాను అసలు ఏమై ఉన్నదో అనే విషయాన్ని గనక సంఘము తెలుసుకోగలిగితే వధువు దాని ముందు ఏ పాతాల లోకపు ద్వారములు నిలబడనేరవు అని రాయబడి ఉంది. అది అంటే ముందు మన స్థానం మనకు తెలియాలి, మనం ఏమై ఉన్నామో మనకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం బ్రదర్? ఈ యేసుక్రీస్తు ఎవడై ఉన్నాడంటే ఈయన వాక్యమే శరీరధారాయను. అర్థమైందా? ఈయన ఎవడై ఉన్నాడు? ఈయన వాక్యమే శరీరధారాయను. ఇంతవరకు ఆయన శరీరధారిగా రాకముందు ఆయన వాక్యం. అర్థమైందా? ఆయన వాక్యం, ఆయన ఆలోచనగా ఉన్నాడు. ఆయన గుణ లక్షణాలు వ్యక్తపరచుకుంటున్నాడు ఆయన. మీరు చూడండి బ్రదర్, మీరు జాగ్రత్తగా ఈ పాయింట్ని పట్టుకోండి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. ఆయన అబ్రహాములో తన గుణ లక్షణాన్ని వ్యక్తపరచుకున్నాడు ఆయన ఖచ్చితంగా. మీరు దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆదాము తన భార్య తప్పు చేసినప్పుడు ఈయన కూడా తప్పు చేశాడు. ఆయన అప్పుడు రూలుగా అయితే బ్రదర్ బెన్నం గారు చెప్పాడు, ఆయన తన భార్యను ఒగ్గేసి ఆదాము దేవుడి వైపు నిలబడాలి. అర్థమైంది నేనన్నమాట? ఆదాము తప్పు చేసినప్పుడు, ఇద్దరు తప్పు చేసినప్పుడు తన భార్యను ఒగ్గేసి ఎవరి వైపు నిలబడాలా? దేవుని వైపు నిలబడాలి. ఈయన ప్రభా నా భార్య ఇలా చేసింది, నేను ఆమె పక్షాన్ని నిలబడను అని చెప్పి దేవుని వైపు నిలబడాలి ఈయన. కానీ ఈయనేం చేస్తాడు తెలుసా? దేవుని వైపు నిలబడ్డా ఈయన నా భార్య వైపే నేను నిలబడిపోతాడు ఆయన. మీకు నేను చెప్పిన మాట అర్థం కాలే, మరొకసారి రిపీట్ చేస్తాను చూడు. ఆదాము తప్పు చేసినప్పుడు తన భార్య వైపు నిలబడిపోతాడు ఆయన. ఒగ్గేసి నువ్వు తప్పు చేసావు, నా దేవుడు నాకు క్షమిస్తాడా, నేను ఆయన కుమారుడిని అని చెప్పి దేవుని వైపు వెళ్ళిపోడు ఆయన. తన భార్యని అస్సలు ఒగ్గడు ఆయన. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆదాము అక్కడ? బ్రదర్ బెన్నం గారు చెప్పాడు, ఆయన ఆదాము లోపల అలా జరుగుతున్నప్పుడు దేవుడు తన గుణ లక్షణాన్ని ప్రదర్శించుకుంటున్నాడు ఆయన. మీకు ఇంకా అర్థం కాదు. ఇప్పుడు మరొకసారి చెప్తాను చూడు. దేవుడు ఆదాము తప్పు చేసినప్పుడు రూలుగా అయితే ఆదాము తన భార్యను ఒగ్గేయాలి ఆయన, కానీ ఒగ్గడు ఆయన. కారణం ఏంటిదంటే బ్రదర్, దేవుడు ఆదాము లోపల ఉండి నేను కూడా నీలాంటి మొండోడినేరా, నా భార్య పడిపోయినప్పుడు కూడా నేను ఒగ్గను. అర్థమైందా బ్రదర్? తన గుణ లక్షణాన్ని వ్యక్తపరచుకుంటున్నాడు ఆయన. అది దేవుని గుణ లక్షణం బ్రదర్. అది తప్పు చేయడం దేవుని గుణ లక్షణము కాదు. తన భార్య తప్పు చేసినా సరే, అర్థమైందా, తన భార్య పక్షాన నిలబడడం అది దేవుని గుణ లక్షణం. అది నీకు నాకు ఏ అర్హత ఉంది? దేవుడు ఇలాంటి వాళ్ళకి ఎవడు రాని ఒక్క తాపు తన్నా మనం అర్హులమే తన్నబండానికి. కానీ దేవుడు ఒగ్గాడా మనల్ని? ఆయన ఏం చేశాడు? ఆయన కల్వరిలో
అంత గొప్ప ఆరాధనను విడిచిపెట్టి ఆల్రెడీ పాపములో పడిపోయిన తన వధువు కోసం హల్లెలూయా సమస్తాన్ని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, అవునా కాదు బ్రదర్, తన భార్య కోసం దిగి వచ్చాడు ఆయన. అక్కడ ఆదాం ఏం వ్యక్తపరుస్తున్నాడు? ఆయన దేవుని యొక్క గుణ లక్షణం. అర్థమైందా బ్రదర్? మీరు ఈ పాయింట్ పట్టుకోండి. పాత నిబంధనలో ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు తన గుణ లక్షణాలని వ్యక్తపరచుకుంటూ వచ్చాడు ఆయన. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము వ్యక్తపరిచాడా? మీరు ఖాళీలో నిలబడుట అనే వర్తమానం చదవండి. ఖాళీలో నిలబడుట, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. ప్రవక్త అక్కడ చెప్పాడు ఆయన, దేవుడు మరియు ఇద్దరు దూతలు అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి వచ్చానని చెప్తాడు ఆయన. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? ఆయన, ప్రవా 50 మంది ఉన్న చంపెతవా, 40 మంది ఉన్న ఒగవా, 30 మంది ఉన్న ఒగవా, చివరికి 10 మంది దాకా తెస్తాడు ఆయన. 10 మంది కనిపించుంటే ఒగ్గదుడు, దేవుడు కూడా కనబడలే. ఇప్పుడు నాకు మీరు చెప్పండి బ్రదర్, అబ్రహాము తన తమ్ముడు కుమారుడా, నీ కుమారుడా? లోతు తమ్ముడు కుమారుడు అనుకుంటా. అబ్రహాము యొక్క తమ్ముడు కుమారుడు. ఇప్పుడు ఆయన కోసము దేవుని దగ్గర బతిమాలే అవసరం ఉంది ఆయనకి? మీరు చెప్పండి అన్న. ఉదాహరణకి మీ తమ్ముడు కొడుకో మీ తమ్ముడు అనుకుందాం, నీకేమో అస్సలు పండని భూమి ఇచ్చాడు. ఏ గట్టి బీడక హీతో జన్స్ నింగే ఏస్తే వట్టి ముండిగాత కొడుతుప్సే ఏసే నష్టమాపే అత్తి నువ్వు సాయం కిందకి నంగే కదా డైల్కి ఆ జతి నే తినుముడే అనుభవించముడే ఇది పేతనైపోయాయి రూలుగా అయితే బ్రదర్ గారు చెప్తున్నాడని అబ్రహాము లోతుకి అస్సలు సాయం చేయకూడదు. ఈయన లోతు ఏమో చక్కగా పచ్చగా పండే పొలాలు, పచ్చగా ఉన్నటువంటి భూభాగాన్ని ఎన్నుకొన్నాడు. ఈయన అబ్రహాము పరిస్థితి చూస్తే ఎడారి, ఏటి పండవు, రోజు ఇంట్లో ఫైటింగ్. ఎవరితో? నా లావిడితో. నీవు ఓడిల్తా కొడుదికి. అవునా కాదు బ్రదర్? ఇప్పుడు దేవుడు ఈ లోతుని ఆయనున్న అంటే లోతుని ఆయనున్న ప్రాంతాన్ని చంపడానికి వచ్చాడు, ఆయన శిక్షించడానికి. ఇప్పుడు ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆయన బతిమాలుతున్నాడు దేవుడికి. ఇప్పుడు మీరు ఈ పాయింట్ పట్టుకోండి. ఏం చేస్తున్నాడంటే ఈయన అటు అబ్రహాము లోతుకి, ఇటు దేవునికి మరియు ఇద్దరు దూతలకి మధ్యలో నిలబడ్డాడు ఈయన. అర్థమవుతుందా బ్రదర్? అటు లోతు ఉన్నాడు, ఇటేమొచ్చి దూతలు, నాశనం చేయడానికి వచ్చిన ఇద్దరు దూతలు మరియు దేవుడు మధ్యలో నిలబడ్డాడు. ఖాళీలో, మధ్యలో ఖాళీ ఉంది, ఆ ఖాళీలో నిలబడ్డాడు ఈయన. బతిమాలుతున్నాడు అబ్రహాం, అయ్యా అయ్యా అయ్యా. అది ఎవరి స్వభావం? అది ఎవడి గుణ లక్షణం? అది దేవుని గుణ లక్షణం. అది ప్రవక్త చెప్పాడు ఆయన, నువ్వు అలా చేయలేవు. ఒక మనిషిగా నువ్వు అలా చేయలేవు. నువ్వేమో పేద బతుకు అనుభవిస్తున్నావు, అక్కడ లోతు హాయిగా అనుభవిస్తున్నాడు. ఒరే మా పెదనాన్ని ఇలా ఉన్నాడని రూపాయి పంపట్లే, కష్టాల్లో చూడట్లే, ఇబ్బందుల్లో చూడట్లే. లోతుని పట్టుకెళ్ళిపోయినప్పుడు 5 రాజులు యుద్ధానికి వెళ్తాడు. ఈయనకి వచ్చింది ఏం కర్మ? యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం అయినా అనుభవించినారా? చక్కగా నాకేమో ఇలాంటి భూభాగం ఇచ్చాడు అని ఒగ్గాలి కదా. కానీ ఎందుకు వెళ్తున్నాడు ఈయన? బ్రదబెనంగా చెప్పాడు ఆయన, అబ్రహాము ద్వారా దేవుడు తన యొక్క గుణ లక్షణాన్ని ప్రదర్శించుకుంటున్నాడు ఆయన. అర్థమైందా బ్రదర్? యెఫ్తా పాత నిబంధనలో యెఫ్తా ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు, అయ్యా నువ్వుగా నాకు జయమిస్తే నేను తిరిగి నా
గృహానికి వెళ్ళినప్పుడు నాకు ఎదురుగా ఏమొస్తుందో అది నీకు ఇచ్చేస్తాను ప్రభువా అంటాడు ఆయన. ఈయన అనుకున్నాడట గొర్రె మేక వస్తుందని, కానీ తీరా వచ్చి చూస్తే లేక లేక పుట్టిన ఒక్కగానొక కూతురు వస్తుంది బయటికి. సంతోషంలో యుద్ధంలో గెలిచి వెళ్ళిన ముఖము ఒక్కసారిగా ఎర్రగా మారడం ప్రారంభిస్తుంది, ఏడుపు ముఖం ప్రారంభిస్తుంది. అర్థం కాదు వాళ్ళ కూతురికి. నానా ఎందుకు నానా నువ్వు విజయం సాధించలేదా? సాధించానమ్మా అంటాడు ఈయన. మరి నీ ముఖం ఎందుకు ఎలా ఉంది? ఎంత పని చేసావమ్మా, అవునా కాదా? అప్పుడేం చేస్తాడు ఆయన? అప్పుడు నిజంగా పిల్లలు మరియు తండ్రుల గురించి మాట్లాడినప్పుడు తన కూతురికి ఎంత వాక్యములు పెంచుంటాడు బ్రదర్ ఆయన. అమ్మా నేను ఇలా దేవునికి మాట ఇచ్చాను అన్నప్పుడు ఏ కొడుకైనా నిలబడతాడు అక్కడ? ఓరేనా ఆయన మా బయలుకి వెళ్ళిన వయానసుగడ ఓట పారిపోతారు, అవునా కాదు బ్రదర్? కానీ ఆ కుమార్తె ఎంత ట్రైనింగ్ ఇచ్చుంటాడు ఆయన వాక్యంలో. అయ్యా నానా నువ్వు దేవునితో ఏ మాట అయితే ఇచ్చావో నా ఎడల పరిపూర్ణంగా దాన్ని జరిగించంటది ఆవిడ. ఎంత ట్రైనింగ్ ఇచ్చాడు చూడండి కూతుర్లకి. వాక్యంలో ఎలా పెంచాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి బ్రదర్, నాకు మీరు చెప్పండి, ఒక సొంత కుమార్తెని మాటిచ్చినందుకు ఎందుకు చంపుతున్నాడు ఈయన? మాటిచ్చినందుకు చంపుతున్నాడు ఆయన. ఎవరైనా చంపుతారా బ్రదర్? కానీ నేనేం చేస్తున్నాడు తెలుసా? నా దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఈ విధంగానే తప్పిపోడు. ఆకాశమే తలక్రిందులైన, భూగోళమే తలక్రిందులైన ఆయన నోటి నుండి ఒక మాట వచ్చినప్పుడు ఆయన తప్పిపోడు. దేవుడు ఎటువంటి వాడు బ్రదర్? ఆయన మాట తిప్పడు, ఇచ్చిన మాట తప్పడు ఆయన, మడమ తిప్పడు ఆయన. యెఫ్తా ద్వారా ఏం ప్రదర్శించుకుంటున్నాడు ఆయన? తన గుణలక్షణాన్ని. నేను ఒకసారి మాట ఇచ్చినప్పుడు దానిని నేను తప్పిపోయేవాడిని కాదు. ఏం చేస్తున్నాడు ఈయన? తన గుణలక్షణాన్ని ప్రదర్శించుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా బ్రదర్? యోనా ద్వారా ఏం చేశాడు ఆయన? యోనా ఏమొచ్చి నినివేకి వెళ్ళాల్సింది పోయి తార్షీసుకు ప్రయాణం అయ్యాడు ఆయన. ఒరే బాబు మీకు శిక్షించబోతున్నాడు రా దేవుడు 40 రోజుల్లో అన్నాడు ఆయన. వారు ఉపవాసం ఉన్నారు, ఏడ్చారు. దేవుడు ఏం చేశాడు? కనికరించి ఒగ్గేశాడు. యోనాకి పంపడం ద్వారా ఏం నేర్పిస్తున్నాడు ఆయన? నేను కూడా అటువంటి వాడినే. మీరు ఏడ్చి నా యొద్దకు వచ్చి మోకరిల్లినప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తా. హల్లెలూయా. మీరు చూసినట్లుగైతే బ్రదర్, నేను అందరినీ చూపించదలుచుకోవట్లేదు. మీరు బైబుల్లో ఎవరినైనా వెతకండి, ఎవరైనా అవుతావనే. నేను టైం ఆదా కోసం నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు ద్వారా ఏం చూపిస్తున్నాడు ఆయన? అబ్రహాముతో పాటు వధకెళ్తున్నాడు ఆయన కొండ మీదకి. అప్పుడేం చేశాడు ఆయన? తన కట్టెలు తనే మూసాడు ఆయన. ప్రవక్త చెప్పింది, తన కట్టెలు తనే మూసాడు ఆయన. బ్రదర్ గారు దాన్ని ఏం చెప్పాడు ఆయన? క్రీస్తు కూడా ఒకసారి సిలువ వైపు వెళ్తున్నప్పుడు తన యొక్క సిలువను తనే మూసుకున్నాడు ఆయన, వధించబడుతున్న గొర్రె పిల్ల. హల్లెలూయా. ఈయనేం చేస్తున్నాడు? క్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు ఎవరినైతే వాడిని చూడండి, యాకోబును చూడండి, హల్లెలూయా. మీరు నోవాహును చూడండి, లేకపోతే మోసేను చూడండి. మోసే నిలబడ్డా లేదా? అయ్యా వీళ్ళేం చేస్తుండ్రో వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళను ఒగ్గే ప్రభువా. ఏడ్చాడా లేదా దేవుని దగ్గర? ఏడవలసిన అవసరం ఎందుకు మోసేకి? ఈయనేం చేస్తున్నాడు ఆయన? ఖాళీలో నిలబడ్డాడు ఈయన. ఇటు దేవుడు చంపడానికి వస్తున్నాడు ఆయన, అటు ప్రజలు ఉన్నారు, వాళ్ళు మధ్యలో నిలబడ్డాడు ఆయన. ప్రభువా అవసరమైతే నా పేరు తుడిచిపెట్టే ప్రభువా జీవగ్రంథం నుండి అంటున్నాడు ఆయన. అది మనిషి స్వభావం అనుకుంటున్నారా మీరు? కాదు, అది దేవుని గుణలక్షణం, అది దేవుని స్వభావం అది. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో ఆయన ఏం చూపిస్తున్నాడు బ్రదర్? ప్రతి ఒక్కరి ద్వారా మీరు ఎవరినైనా తీసుకోండి,
ప్రతి ఒక్కరి ద్వారా అసలు తానేమై ఉన్నాడో, అర్థమైందనా? తానేమై ఉన్నాడో ఒక్కొక్కడి ద్వారా ఒక్కొక్కడి ద్వారా ఒక్కొక్కడి ద్వారా ఒక్కొక్కడి ద్వారా చిన్న చిన్న గుణ లక్షణాలు, అర్థమైందనా? ఇప్పుడు ఆదాము ద్వారా తన గుణ లక్షణం చూపించుకున్నాడు ఆయన. అయినంత మాత్రాన ఆదాం దేవుడు కాదు. అర్థమైందా బ్రదర్ నేను అన్న పాయింట్? తర్వాత అబ్రహాం ద్వారా తన గుణ లక్షణాన్ని ప్రదర్శించుకున్నాడు ఆయన. అయినంత మాత్రం అబ్రహాం దేవుడు కాదు. అర్థమైందా? ఒక్కొక్కరి ద్వారా తన గుణ లక్షణాలని ప్రదర్శించుకొని వచ్చాడు ఆయన. తన గుణ లక్షణం, తానేమై ఉన్నాడు అనే గుణ లక్షణం. కానీ అంత మాత్రాన అబ్రహాములు లేకపోతే పాత నిబంధనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడులు కాదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైంది తెలుసా బ్రదర్? పదం 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 అంతా కలిపి ఒక వాక్యముగా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న తన గుణ లక్షణాలన్నీ ఒక మనిషి రూపములో శరీరధారిగా దిగి వచ్చాయి. ఇప్పుడు క్రీస్తు ఆయన శరీరధారిగా దిగి వచ్చినప్పుడు ఆయన ఒక్క గుణ లక్షణంతో రాలే. అర్థమైందా బ్రదర్? ఒక్క గుణ లక్షణంతో రాలే. ఎలీసా ప్రార్థించినప్పుడు మరణాలు పునరుద్ధానం అయ్యింది. ఆయనకు ఆ గుణ లక్షణం ఇచ్చాడు ఆయన. అర్థమైందా బ్రదర్? ఆ గుణ లక్షణాన్ని వ్యక్తపరచుకున్నాడు ఆయన. ఒరే బాబు, ఓ రోజు నేను దిగబోతున్నా, నా ద్వారా కూడా శరీరాలు లెగబోతున్నాయి. చిన్న గుణ లక్షణం ఇచ్చాడు ఎలీసా. హల్లెలూయా. ఏలియా ద్వారా తన గుణ లక్షణం ప్రదర్శించాడా లేదా? అగ్ని రథాల ద్వారా వెళ్ళిపోయాడా లేదా ఆయన? అది ఎవరి స్వభావం? అది క్రీస్తు స్వభావం. అది హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి బ్రదర్, ఆయన క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు పాత నిబంధనలో ఉన్న అన్ని గుణ లక్షణాలు, అర్థమైందా బ్రదర్? ఇప్పుడు ఆదాము ఏమైనా స్వస్థపరిచాడా? ఎక్కడైనా బైబిల్లో మనకు చూడగలుగుతున్నామా? ఆయనకు ఆ గుణ లక్షణం ఇవ్వలేదు. అర్థమైందా బ్రదర్? ఒక్కొక్కరికి ఈ మోషే విమోచకుడుగా కూడా పనిచేశాడు ఆయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క తన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అర్థమైందా బ్రదర్, అవి పంచి పెడుతున్నాడు ఆయన. ఒక్కొక్కరి ద్వారా వ్యక్తపరుస్తున్నాడు ఆయన. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది బ్రదర్? ఆ అన్ని గుణ లక్షణాలు ఒక్క శరీరములో శరీరధారిగా ఆయన మన మధ్య ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఇప్పుడేం చేస్తాడు ఆయన? ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే మధ్యవర్తిగా నిలబడతాడు, ఆయనే ఎత్తబడతాడు, ఆయనే దయ్యాలను పారద్రోలుతాడు. అవునా కాదు బ్రదర్? మరి దావీదు సింహము నుండి తీసాడా లేదా? గొర్రెను పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఎవడు చీలుస్తాడు బ్రదర్? రమ్మనమే సింహం అరుపుకే పారిపోతాం. కానీ దేవుడేం వ్యక్తపరుస్తున్నాడు ఆయన దావీదు నుండి? దావీదు, నేను కూడా అలాంటి వాడినే, ఇప్పుడు దావీదు నుండి కొద్ది గుణ లక్షణాన్ని వ్యక్తపరిచాడు ఆయన. హల్లెలూయా. సొలొమోన్ ద్వారా ఏం వ్యక్తపరిచాడు తెలుసా బ్రదర్? ఆయనకి 1000 మంది ఈ భార్యలు, అంటే దాన్ని ఏ విధంగా పిలుస్తారంటే బ్రదర్, ఉపపత్నులు. కానీ బ్రదర్ గారు ఏం చెప్పాడు తెలుసా? సొలొమోనికి ప్రియమైన ఒక్కగానొక భార్య ఉండేది అన్నాడు ఆయన. అర్థమైందా బ్రదర్? అలాగే దేవుడే వ్యక్తపరుస్తున్నాడు ఆయన. నన్ను వెంబడిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ నాకు ఇష్టమైన భార్య ఒక్కర్తే, అదే వధువై ఉన్నది. హల్లెలూయా. మరి సంసోన్ ఆయన ద్వారా వ్యక్తపరుస్తున్నాడు ఆయన. అర్థమైందా బ్రదర్? ప్రతి ఒక్కరి ద్వారా తన గుణ లక్షణాలని మనసుల్లో ఒక్కడిని ఎంచుకొని అన్ని గుణ లక్షణాలు వాడిలో ప్రదర్శించట్లే, చూపించట్లే.
కానీ ఒక్కొక్కరికి అలా ప్రదర్శించుకుంటున్నాడు ఆయన. ఇవి ఎవరి గుణ లక్షణాలు? ఆయన గుణ లక్షణాలు. అర్థమైందా బ్రదర్? కానీ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇప్పుడు వాక్యము శరీరధారాయని కాదు. ఇప్పుడు అర్థమైందా బ్రదర్? ఆయన గుణ లక్షణాలు ఒక శరీరము ధరించి కదలాడుతున్నాయి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంతవరకు అర్థమైందా బ్రదర్? మనం ఏం చూసాం ఇప్పుడు? పాత నిబంధనలో ఉన్న ఆయన యొక్క ప్రతి గుణ లక్షణం, ఆయన స్వభావం మీరు చూడండి బ్రదర్. పాత నిబంధనలో చేసిన ప్రతి ఒక్కరు కూడా అది మనిషి స్వభావం గట్ర కాదు. మనిషి స్వభావం ప్రదర్శించారు అనుకుంటున్నారా మీరు? అస్సలు కాదు. మనిషి స్వభావం కాదండి, అది ఆయన స్వభావం. అది ఆయన వ్యక్తపరుచుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు మోషేకి అంత సరదా, వాళ్ళ మామాల దగ్గర హాయిగా ఉన్నాడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర తిట్లు కాసి వాళ్ళ చేత ఇప్పుడు రాళ్ళు రాలే మోషే మీద. అంత అవసరమా మోషేకి? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన తన గుణ లక్షణాన్ని వ్యక్తపరచుకుంటున్నాడు ఆయన మోషే ద్వారా. హల్లెలూయా. అర్థమవుతుందా బ్రదర్? తన గుణ లక్షణాన్ని వ్యక్తపరచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి బ్రదర్, మీరు పాత నిబంధనలో ఏదవుతుంది ఏదైనా చూడండి, దేవుడు వారి వారి లోపల ఉండి తన ఆలోచనని, తన గుణ లక్షణాన్ని వ్యక్తపరచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త నిబంధనలు వచ్చేసరికి అవన్నీ ఒక మనిషి లోపలికి వచ్చేసాయి. ఇప్పుడు ఎలాగైతే కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అంటాం కదా, అలాగే వారి లోపల ఉన్న అన్ని గుణ లక్షణాలు ఇప్పుడు ఏమయ్యాయి తెలుసా బ్రదర్? వేరు వేరు వ్యక్తుల దగ్గర లేవు. ఇప్పుడు ఒకే వ్యక్తి లోపల ఆయన ఏమవుతున్నాడు? ఆయన కదలాడుతున్నాడు, వారి మధ్య లోపల నడుస్తున్నాడు, తిరుగుతున్నాడు, వారితో పడుకుంటున్నాడు. అర్థమైందా బ్రదర్? వారితో పడవెక్కుతున్నాడు. ఆయన ఎవడు? ఆయన వాక్యమే శరీరధార ఆయన. హల్లెలూయా. ఆయన ఎవడ బ్రదర్? ఆయన గుణ లక్షణములు శరీరధార ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందా లేదా? ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మీరు ఒక పాట వినే ఉంటారు, ఆ పాట గుర్తు చేసి నేను ముందుకు తీసుకుని వెళ్తా. బ్రదర్ బెన్నం గారు చెప్పిన వర్తమానములోనిదే మీకు ఆ పాట గుర్తు చేస్తా. ఆ వాక్యమే శరీరధారై ఈ భువికి దిగి వచ్చి గొర్రె పిల్ల భార్యగా జీవించుచున్నారు. నాకు చెప్పండి ఈ మాటకు అర్థం. ఇప్పుడు మీరు పట్టుకోండి. వాక్యమే శరీరధారాయననే మాట కేవలము యేసుక్రీస్తుకే వర్తించదు. అర్థమైందా బ్రదర్? వాక్యమే శరీరధారాయన మాట అది నీకు కూడా వర్తిస్తుంది. అది హల్లెలూయా. అక్కడేం చూడండి బ్రదర్, మీరు ఆ పాయింట్, ఆ వెర్సను పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆ వాక్యమే, ఏ వాక్యము చూద్దాం. ఆ వాక్యమే శరీరధారి అయి, హల్లెలూయా, ఈ భూమి మీదకి దిగి వచ్చి ఎలా జీవిస్తుందట? అది గొర్రె పిల్ల భార్యగా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? వాక్యమే శరీరధారి అయ్యాను. ఇప్పుడు మీ ఈ ప్రత్యక్షత మీరు పట్టుకుంటారులే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ వాక్యం ఇంతవరకు ఎవరి కోసం అనుకున్నామంటే కేవలం యేసు ప్రభు కోసమే అనుకున్నాం. అర్థమైందా? ఏమనుకున్నాం మనం ఇంతవరకు? ఆ వాక్యమే ఏది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
ఇప్పుడు ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసిస్తుంది అంటే కేవలం ఇది యేసు ప్రభు కోసమే అనుకున్నాం మనం. కానీ ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? ఆ వాక్యం కేవలం క్రీస్తు కోసమే కాదు, నీకు కూడా వర్తిస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు పట్టుకుంటారు బ్రదర్, నేను మీకు చెప్తాను, ఇప్పుడు మీరు వినండి. అసలు బ్రదర్ బ్రహ్నాం మీరు ముంబైకి వచ్చిన తర్వాత, తిరిగి వెళ్ళిన తర్వాత ఇండియా ట్రిప్ అనే మెసేజ్ చెప్పి వాక్యమే శరీరధారాయననే వర్తమానపు హెడ్లైన్ ఎందుకు పెట్టారు మీరు? అర్థమైంది బ్రదర్ నేను అన్నమాట? మీరు ఇండియాకి వచ్చిన తర్వాత అసలు ఇండియాకి వచ్చి ఏం జరుగుద్దంటే బ్రదర్, ఒక పుట్టుకతో గుడ్డివాడు కాదు, ఆయన మధ్యలో చూపు కోల్పోతాడు. ఆయనకి నిలబెట్టి ఛాలెంజ్ చేస్తాడు ఆయన. అవునా కాదా? ఇక్కడున్న ధర్మకర్తలారా, పంతుల్లారా, పెద్దల్లారా, అన్ని మత గ్రంథాలకు పెద్ద పెద్ద అధిపతులారా, మీ దేవుడే దేవుడైతే ఈయన్నొచ్చి మీరు స్వస్థపరచండి అంటాడు ఆయన. ఇంకో అక్కడ నోరు లెగట్లే. అప్పుడు బ్రదర్ బెన్నం గారు, సరే మా దేవుడు నిజమైన వాడని నేను నిరూపిస్తా, మీరు అంగీకరిస్తారా అని అడుగుతాడు ఆయన. అంగీకరిస్తామన్నారు కొంతమంది. అప్పుడు చెప్తాడు ఆయన, ఈయన పుట్టుక నుండి వీడి కళ్ళు పోలే. అందరు అనుకుంటారు పుట్టుక నుండే పోయాయని, కానీ అప్పుడు ఏం చెప్తాడు? ఉదయకాలంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసేవాడు ఈయన, సూర్యుని చూడడం ద్వారా వీడి కళ్ళు పోయాయి అంటాడు ఆయన. ఒక్కసారిగా అందరు సాక్, ఎలా తెలిసింది ఈయనకి? అప్పుడు ఆ గుడ్డివాడు అంటాడు ఆయన, నిజమే, నేను పుట్టుకతో గుడ్డివాడిని కాదు, మధ్యలో కోల్పోయా దాన్ని అని. హల్లెలూయా. అప్పుడు అందరూ సాక్, ఈయనకి ఎలా తెలిసింది ఆ విషయం? ఈయన ఎవరు అసలు ఈయన? హల్లెలూయా. అర్థమవుతుంది బ్రదర్? అప్పుడు ఆ ముంబైలోనే అతి ప్రాముఖ్యమైన కంటి వైద్యుడిని తీసుకొచ్చి నిజంగా గుడ్డోడా కాదా చెక్ చేస్తారు ఆయన. నిజమే గుడ్డోడా, ఆయన యాక్షన్ చేయట్లే. అప్పుడు బ్రదర్ బ్రహ్నాం గారు ప్రార్థించిన తర్వాత ఆయన చూపు పొందుకుంటాడు ఆయన. ఆ తర్వాత వెళ్ళి ఇండియా ట్రిప్ మెసేజ్ని బోధించాడు ఆయన. అప్పుడు దానికి ఏం హెడ్లైన్ పెట్టారు తెలుసా? వాక్యమే శరీరధారాయను. మీరు ఇప్పుడు పట్టుకుంటారు, ఆల్రెడీ కొంతమందికి అర్థమై ఉంటుంది ఇది. ఇప్పుడు చూడండి బ్రదర్ బ్రహ్నాం, నువ్వు రిటర్న్ వెళ్ళిన తర్వాత ఇండియా ట్రిప్ మెసేజ్ బోధించి దానికి వాక్యమే శరీరధారాయనని హెడ్లైన్ ఎందుకు పెట్టావు నువ్వు? దాని అర్థం ఏంటో తెలుసా బ్రదర్? ఆ స్టేజ్ మీద నిలబడిన వ్యక్తి ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆ వాక్యమే. హల్లెలూయా. ఏదైతే వాక్యం ఉండేదో ఆదిలో, ఆ వాక్యమే క్రీస్తు ఎలాగైతే శరీరధారే భూమి మీద నడిచాడో, హల్లెలూయా, ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, వాక్యమే శరీరధారాయను. బ్రదర్ గారు ఎవడు ఆయన? ఆయన రక్త మాంసాలు శరీరంలో కలిగిన వ్యక్తి మాత్రమే కాదు ఆయన. ఆయన ఎవడా? ఆయన వాక్యమే శరీరధారాయను. అర్థమైంది బ్రదర్? ఇప్పుడు స్టేజీ మీద బూటు వేసుకొని నడవడం, సూట్ వేసుకొని నిల్చున్న వ్యక్తి ఎవడా? ఆయన వాక్యము. అర్థమైంది బ్రదర్? మీరు దీన్ని పట్టుకోండి. ఇంక నేను మన దగ్గరికి రాలేదు, ప్రవక్త దగ్గరికి వచ్చాను నేను. ఇప్పుడు ఎవడైనా వాక్యము, వాక్యము, మీరు దీన్ని పట్టుకుంటారు బ్రదర్. ఇప్పుడు మీరు చూడండి, బ్రదర్ గారు బోధించాడు ఆయన, మనము ఆయనలో భాగం. అర్థమైంది బ్రదర్? మనం ఎవరిలో భాగం? మనం ఆయనలో, క్రీస్తులో భాగం. మనము గట్రా ఎక్కడో వచ్చిన వాళ్ళం కాదు. మనం బ్రదర్ గారు చెప్పాడు ఆయన, యోబు ఉదయ నక్షత్రాలు కూడిపాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవుడు భూమికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడా లేదా? ప్రభు నాకు తెలియదు, ప్రభు నీకే తెలుసు అంటాడు ఆయన. అర్థమైంది బ్రదర్? బెదబెనగర బోధించాడు ఆయన.
అప్పుడు వధువు ఆల్రెడీ ఆయన ఆలోచనలో ఉండేది అది. మీరు చదవండి, వాక్యమే శరీరధారాయను అనే మెసేజ్ చదవండి. బ్రదర్ గారు ఏం చెప్తున్నాడో తెలుసా? వధువు ఆవిడ శరీరము దాల్చక ముందు అది ఆయన ఆలోచనలో ఉండేది. అర్థమైందా బ్రదర్? వధువు ఆయన గుణలక్షణం అన్నాడు ఆయన. నువ్వు ఎక్కడ ఉండేవు? ముందు ఆయన గుణలక్షణంలో ఉండేవు నువ్వు. ఆ తర్వాత ఆయన ఆలోచనకు వచ్చావు. అర్థమైందా బ్రదర్? ఆయన ఆలోచనలో నుండి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన వెన్నెముకకు వచ్చావు, పక్కటెముకలో. అప్పుడేం జరిగింది? ఒక వ్యక్తి పుడిచినప్పుడు నీళ్లును రక్తమును ఆత్మయు బయటకు రావడం ప్రారంభించాయి. అప్పుడు నువ్వేమయ్యావు? బయటకు వచ్చావు నువ్వు అప్పుడు. అర్థమైందా బ్రదర్? హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కడ వ్యక్తివి? నువ్వు ఆయన ఆలోచనలోని దానివి, నువ్వు ఆయన మనస్సులో ఉన్న దానివి. హల్లెలూయా. నువ్వు ఎవరు బ్రదర్? నువ్వు ఆయన ఆలోచనలో ఉన్నదానివి, నువ్వు ఆయన మనస్సులో ఉన్నదానివి, నువ్వు ఆయన గుణలక్షణమై ఉన్నావు. అర్థమైందా బ్రదర్? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి బ్రదర్, ఒక వ్యక్తి ఇప్పుడు నువ్వు ఎవరికైనా సువార్తను ప్రకటించినప్పుడు ఆయన నమ్మట్లేదు అనుకో, నమ్మలే. ఉదాహరణకి నువ్వు ఎవరికైనా సువార్త చేసినప్పుడు వాడు నమ్మలే, వినలే. అప్పుడేం జరుగుతుందంటే వాడు నేరుగా కృపనే తిరస్కరిస్తున్నాడు. వాడు నేరుగా దేవునినే తిరస్కరిస్తున్నాడు. వాడు నాకు అర్థం కాలే. వాక్యం చెప్తుంది నువ్వు కదా, మరి దేవుడిని ఎలా తిరస్కరించినట్టు వాడు? బోలియే నా చెప్పండి. వాడు నిన్ను తిరస్కరించిన వాడు అవ్వాలి కదా, మరి దేవుడిని తిరస్కరించిన వాడు ఎలా అవుతాడు? కారణం వాక్యము శరీరధారాయను. అర్థమైందా బ్రదర్? వాక్యము శరీరధారాయను. ఆ వాక్యం ఇప్పుడు నడుచుకుంటూ ప్రవక్త రూపంలో ఏం చేసింది బ్రదర్? నడుచుకుంటూ నడుచుకుంటూ అద్భుతాలు చేసింది, ఆశ్చర్యక్రియలు చేసింది, వాక్యాన్ని వెల్లడిపరిచింది, మర్మాలు తెరిచింది. అవునా కాదు బ్రదర్? మరి ఈరోజు ఇప్పుడేం జరుగుతుంది? నీ ద్వారా నా ద్వారా ఇప్పుడు వాక్యము శరీరధారాయన్ అనే దానిని మనము నెరవేర్చాలి. ఇప్పుడు ఆ వాక్యం ఎవరై ఉన్నాం మనం? మనది. యేసుక్రీస్తు ఆల్రెడీ అయిపోయిందా లేదా? లేకపోతే ఇంకుందా? ఆయన మరలా శరీరధారి ఏం కదులాడుతాడా? ఆయనది క్లోజ్, ఆయనది అయిపోయింది. ఇప్పుడు ఆ వాక్యము వధువు తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా బ్రదర్? ఏ వాక్యము? ఈ వాక్యం. నేనే వాక్యము శరీరధారాయను. అర్థమైందా బ్రదర్? ఈ వాక్యమే ఇప్పుడేం జరుగుతుంది? శరీరధారి అయి. అవునా కాదు బ్రదర్? శరీరధారి ఈ భూమి పైన గొర్రె పిల్ల భార్యగా జీవిస్తుంది ఇప్పుడు. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? వాక్యమే శరీరధారాయను. నేనేమై ఉన్నాను? వాక్యమే శరీరధారాయను. అవునా కాదు బ్రదర్? మీరు నాకు చెప్పండి బ్రదర్, ఏదైతే ఈ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు శిష్యులను హింసిస్తున్నప్పుడు నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నాడు ఆయన. ఎందుకు? ఇప్పుడు వాక్యము వాళ్ళలో శరీరధారి అయి తిరుగుతుంది. అర్థమైందా బ్రదర్? వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల వాక్యము శరీరధారి అయి ఏం చేస్తుంది? ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంతే బ్రదర్. నిన్నెవరైనా తిడుతున్నారనుకో వాక్య విషయమై,
నిన్ను తిట్టట్లే, వాళ్ళు వాక్యానికి తిడుతున్నారు. వాళ్ళు ఎందుకు? వాక్యమే శరీరధారాయన్. అంటే ఇప్పుడు మామూలు ప్రజలం కాదు, మనం మామూలు మనుషులం కాదు, మామూలు జనాంగం కాదు మనం. హల్లెలూయా. మీరు ఈ వర్తమానం చదివారని నేను అనుకుంటున్నాను. అదే వర్తమానం అంటే అదృశ్యమైన అదృశ్యమైన, నేను ఆ వర్తమానం కట్టు చెప్పలేకపోతున్నాను బ్రదర్. అదృశ్యమైన వధువు మరియు క్రీస్తు యొక్క ఐక్యత అనే వర్తమానంలో బ్రదర్ బ్రహ్మం గారు బోధించారు. ఆయన అక్కడేం చెప్పాడంటే ప్రవక్త, దేవుని యొక్క స్వభావం ఏదైతే ఉందో, అర్థమైంది బ్రదర్? తండ్రి ఎటువంటి గుణ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో, తండ్రి యొక్క సంపూర్ణత, అర్థమైంది బ్రదర్? తన సంపూర్ణత క్రీస్తులో కుమ్మరించబడింది. అర్థమైందా? దైవత్వము యొక్క సంపూర్ణత. మీరు తిమోతి రాసిన పత్రిక చదివినప్పుడు అక్కడ ఏం రాయబడి ఉంటుంది? తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇప్పుడేమైంది బ్రదర్? దైవత్వం యొక్క సంపూర్ణత, ఒకటి కాదు రెండు కాదు, ఆ సంపూర్ణత అంతా కూడా క్రీస్తులో కుమ్మరించబడింది. మరి తర్వాత క్రీస్తులో ఉన్న దైవత్వం యొక్క సంపూర్ణత ఇప్పుడు వధువులో కుమ్మరించబడింది అన్నాడు ప్రవక్త. ఆయన హల్లెలూయా. మీకు అర్థమైందా బ్రదర్? ఇక్కడున్న పూర్తి నీరు నువ్వు ఒక జగ్గులో పోసావు, ఆ జగ్గు నుండి మళ్ళీ ఏం చేసావు? మరలా ఇంకొక జగ్గుకు పూర్తిగా నింపేసావు నువ్వు. ఇప్పుడు అలాగే జరుగుతుంది అంటున్నాడు ప్రవక్త. ఆయన హల్లెలూయా. దైవత్వం యొక్క సంపూర్ణత, సంపూర్ణత బ్రదర్, టోటల్ మొత్తము కూడా అసలు దేవుడు ఏమై ఉన్నాడు అనే ఆ సంపూర్ణత. అర్థమైందా బ్రదర్? ఏవి ఈ గుణ లక్షణాలు ఎవరు జరిగించగలరు బ్రదర్? బ్రదర్ బెనం గారు చెప్పాడు, ఆయన పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం. ఈ గుణ లక్షణాలు ఎవడు ప్రదర్శించగలడు? అవి దేవుని లక్షణాలు అన్నాడు ప్రవక్త. ఆయన అవి దేవుని గుణ లక్షణాలు. అవి నువ్వు నేను ప్రదర్శించలేం. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఆ దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తులో కుమ్మరించాడు ఆయన. అర్థమైంది బ్రదర్? ఇప్పుడు క్రీస్తు నుండి ఆ దైవత్వం యొక్క సంపూర్ణత ఇప్పుడు వధువులో కుమ్మరించబడుతుంది. అది హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేనేమై ఉన్నా? వాక్యమే శరీరధారాయన్. మీరు ఆ వర్తమానం మీ దగ్గర ఉంటే చదవండి బ్రదర్. ఆ బుక్ రూపంలో కూడా అవైలబుల్ ఉంది. ఇండియా ట్రిప్ అనే మెసేజ్, అది బుక్ రూపంలో కూడా అవైలబుల్ ఉంది. మెసేజ్ హబ్లో కూడా ఉంది. అది మీరు చదవండి. మీరు ఆ వర్తమానం చదివినప్పుడు దీని గురించి ఇంకా మీరు ప్రత్యక్షతను పొందుకుంటారు. అప్పుడు ఏంటంటే నేను కొంతవరకే చెప్పగలిగాను. మీరు దాన్ని చదివినప్పుడు ఇండియా ప్రజలు ఏమేమి చేస్తారు అన్నీ చెప్పాడు ప్రవక్త. వాళ్ళు పశువులకి రాళ్లతో కంచేసుకుంటారు అన్నాడు ఆయన. అది చూశాడు ప్రవక్త. మరి కలకతోలే కంచేసినాకే సాయి, పీచు కుప్ప అనేసినాకే సాయి, చుట్టూ కలకేసినాయి కదా కంచెలకి. అది కూడా చెప్పాడు ప్రవక్త. ఆయన అది చూశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి బ్రదర్, మీరు ఆ వర్తమానం చదివినప్పుడు మీకు ఇంకా ప్రత్యక్షత, ఆ బలాన్ని మీరు పొందుకుంటారు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో తిరుగుతుంది. అది అర్థమైందా బ్రదర్? అందుకే ప్రవక్త చెప్పాడు, ఆయన నీ సహోదరుడిని నువ్వు గౌరవించవలసి ఉంది. ఒరే మారేనా చూడిపోయినాయి దిన్నె నాతో చోన్ చేయజనిసి, అవునా కాదు బ్రదర్? నాతోనే చోన్ చేయజనిసి, మా పక్కిల్లుతే మణిబినసి, నాతోలే ఏ మిక్కివాన్సి, నాతోలే గుత్త ట్రేనసి, మావనవుడైనా చేనై ఒరే బెదర్ ఒరే ఇది గౌరవం హిల్లాని హాటినాయి. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆయన అలా జరగకూడదు. ఆయన వాక్యమే శరీరధార. ఆయన నువ్వు ఆయన ఎంతగా గౌరవించాలి? మై బ్రదర్, సహోదరుడా అని చెప్పి నువ్వు ఎంతగానో ఆయన గౌరవించవలసి ఉంది. నువ్వు
మనకు వర్తమానం కొత్తగా వచ్చినప్పుడు ఎంత గౌరవించాం కదా బ్రదర్స్ని, సిస్టర్స్ ఎలా గౌరవించుకునేవాళ్ళు. బ్రదర్ బ్రదర్ ఇదిగోండి బ్రదర్ ప్లేటు, భోజనాలు అవుతున్నా సరే బ్రదర్ మీరు ముందు పదండి. ఇప్పుడు ఎలాగొని తెలుసా, కురుపము భోజనాలు అవుతున్నప్పుడు కూడా దూరిపోవడమే లైన్లో ముందు వచ్చి. ఎవడికి అందకపోయినా పర్వాలేదు, నాకు అందితే చాలు నాయన, దూరిపోవడమే. కానీ ప్రారంభంలో మనము లాస్ట్ ఉండి మనకంటే ముందుకు తోసేవాళ్ళం. బ్రదర్ నేను అనుకున్నా పర్వాలేదు, మీరు ముందుకు పదండి, మీరు ముందుకు పదండి అని తోసేవాళ్ళు. మీకు ప్రేమలో వ్యత్యాసం కనిపిస్తుందా లేదా? మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కొన్ని అబ్జర్వ్ చేయలేదేమో. స్టార్టింగ్లో ఉన్నప్పుడు సహోదరులపై ఉన్న ప్రేమ వేరు, మాట్లాడే విధానం వేరు, గౌరవించే విధానం వేరు, వాళ్ళతో పలకరించే విధానం వేరు. కానీ ఇప్పుడు పలకరించుకునే విధానాలు మారిపోయాయి, గౌరవించుకునే విధానాలు మారిపోయాయి. అవునా కాదు బ్రదా? కానీ మనం అలా చేయకూడదు. ఎందుకు తెలుసా? నీ పక్కనే నడుస్తున్న సహోదరుడు, ఆయన సహోదరుడు కాదు, ఆయన నీకు సహోదరుడే, కానీ ఆయన ఎన్మార్పి రూపములో దేవుడే శరీరధార ఆయన యునాడు. ఆయన పాస్టర్స్ని మనం ఎందుకు అంత గౌరవిస్తాం బ్రదర్? చెప్పండి, పాస్టర్లకు మనం ఎందుకు అంత గౌరవిస్తాం? నాకు ఒకసారి ఒక డౌట్ వచ్చింది. అవును, మన పాస్టర్లకే ఎందుకు అంత గౌరవించాలి, మన సహోదరులకు అంతగా గౌరవించకూడదా మనం? అప్పుడు నాకు అనిపించింది, పాస్టర్కి దేవుడు అంతే రక్తముతో కడిగాడు, ఆయన అంతే వెలిచ్చుకున్నాడు. ఆయన పాస్టర్కి ఏమైనా కొద్దిగా ఎక్కువ వెలిచ్చుకున్నాడేంటి? ఆయనకి ఎంత వెలిచ్చుకున్నాడు, నాకు అంత వెలిచ్చుకున్నాడు. ఆయన ఒక కలెక్టర్, ఉదాహరణ కలెక్టర్ వర్తమానంలో ఉన్నాడు అనుకో, కలెక్టర్కి ఎంత వెలిచ్చుకున్నాడు, బక్కలు మేపే వాళ్ళు కూడా అంతే వెలిచ్చుకున్నాడు. ఆయన ఇటు కలెక్టర్ కాబట్టి కొద్దిగా ఇడికి రేటు పెంచుదాం, ఈ సహోదరుడు బక్కలు మేపుతాడు కాబట్టి వీడు కొద్దిగా తగ్గించేద్దాం, ఈ సహోదరుడు ఇలా ఈ సిస్టర్ గిన్నెలు తోముతుంది కాబట్టి కొద్ది రేటు తగ్గించేద్దాం, ఫలానా సిస్టరు ఎవరు ఉద్యోగస్తుడు ఒక మాస్టర్ భార్య కాబట్టి రేటు పెంచుదాం అని అలా కొన్నాడు. అలా కొనలేదు కదా. నువ్వు వస్తువు కొన్నప్పుడు, వస్తువు ఏదైనా కొన్నప్పుడు ఆ వస్తువు రేటును బట్టి దాని పట్ల నీ జాగ్రత్త ఉంటుంది. మింగ వేస్తే 1000 రూపాయలు గట్టి సెల్ అనుకో, వానంటేనే బెడ్డులాగా మెత్తుదనమాట. అది 10,000 హీన సెల్ కూడా మేలకు మెత్తము. తర్వాత 50,000 హీన రోజు సెల్ కొట్టము, అమ్మ నాయన ఇది 50,000 హియాని అస్సలు మరి జాగ్రత్తగా ఇట్టెలవరా నువ్వేనకిద్ది. ఏ వస్తువు యొక్క ప్రైజ్, దాన్ని ఏంటంటారు కదా, వస్తువు యొక్క రేటును బట్టి నువ్వు దానికి గౌరవించే విధానం ఉంటుంది, దానికి కాపాడుకునే విధానం ఉంటుంది. అవునా కాదు బ్రదా? ఎవరికైనా సెల్ ఇచ్చినప్పుడు ఒరే 50,000 కట్టేయమాడా ఏన పట్లకి నొక్కుతా అనమాట. అదే 1000 రూపాయలు సెల్ నా ఏం చేయడము, ఏ వస్తే ఏం చేయను తను గూతు జోకట్టు 1000 రూపాయలు సెల్ తక్కువలేని చూసి. అవునా కాదా? అంటే మనం ఏం చూస్తున్నామంటే బ్రదా, మన వర్తమానంలో కూడా ఈ మిస్టేక్ జరుగుతుంది. అంటే ఈ వస్తువుల్లాగా రేటును బట్టి దాన్ని గౌరవించే విధానం జాగ్రత్తలు ఉంటాయి కదా. ఇప్పుడు వర్తమానంలో కూడా ఉద్యోగస్తుడైతే ఒకలా గౌరవిస్తాం. బ్రదర్ ప్రేష్ బ్రదర్ రండి బ్రదర్ కూర్చోండి బ్రదర్. అదే కోడి మెన్ని గడిసేలే వాపసి రో బెదరు నువ్వు వెళ్ళి కుక్ చేయను ఏమన్నా వెళ్ళి కుక్కినకి ఎంతకి ఈసు కోడి మెచ్చినసి వేసి టీచర్ ఉద్యోగంకి ఈయనసి, లేకపోతే ఏదో ఒక ఉద్యోగం పోనీ డబ్బు కట్టిసి రో వ్యాపారంకి ఈయనసి ఏదో ఒకటి. కానీ అది తప్పు. ఆ ఉద్యోగస్తుడికి దేవుడు ఎంత రక్తం ఇచ్చుకున్నాడో ఈ కోడి మెచ్చిన ఘటనకి అంతే వాల్యూ.
రక్తపు వాల్యూ. అలాంటప్పుడు నీ ప్రేమలో తేడా ఎలాగొస్తుంది? అర్థమైందా బ్రదర్? హల్లెలూయా, హల్లెలూయా. మనము సంఘ కాపరిని ఎందుకు కొద్దిగా హెచ్చుగా గౌరవిస్తామంటే ఆయన వాక్యాన్ని మోసుకొని వస్తాడు ఆయన. అర్థమైందా? భుజాల మీద వాక్యాన్ని మోసుకొని వస్తాడు ఆయన. కాబట్టి ఆయన కొద్దిగా మనం గౌరవిస్తాం. ఓకే, ఆయన పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు మన విషయం, మనం అలా చేయకూడదు. అందరిని ఒకలా గౌరవించాలి. అర్థమైందా బ్రదర్? వేసి కోడి మెన్నిగడ్స్ ఆపేసి, మేస్త్రి ఆపేసి, లేకపోతే గుత్తా ట్రైన్ గడ్స్ ఆపేసి, లేకపోతే అంబరి కిందో పనికి ఈయన గట్టి పని మనిషి ఆపేసి. అర్థమవుతుంది బ్రదర్? నువ్వు కురుపంతి బెదర్లంగా నేనికి గౌరవించిదో ఇంబా వేలికిన గౌరవించలేరు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే చేస్తావో, ఎంత చేస్తావో, అవునా కాదు బ్రదర్? నేనంటుంది, నా ఉద్దేశం మీరు పట్టుకోండి బ్రదర్, నేను ఏ రెవల్యూషన్తో మాట్లాడుతున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తేడా చేయకూడదు. నా పక్కనున్న సహోదరుడైనా సరే ఆయన నిన్ను గౌరవించవలసి ఉంది. ఆయనకి నాతో రోజు తిరుగుతున్నాడు కదా, ఈయన గౌరవించకపోతే ఏటి? అవునా కాదు బ్రదర్? అలా చేయకూడదు మనం. ఎందుకనంటే ఆ వాక్యమే శరీరధార ఆయన అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన ఖచ్చితంగా నేను గౌరవించవలసి ఉంది, ఆయనకి నేను ప్రేమించవలసి ఉంది, ఆయనకి నేను మర్యాద చేయవలసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమై ఉన్నాం? మనం వాక్యమే శరీరధార అయ్యను. అర్థమైంది బ్రదర్? మనం మామూలు వాళ్ళం కాదు. మనము ఆయన యొక్క గుణ లక్షణాలు వ్యక్తపరిచే మనుషులమై ఉన్నాం. మనం ఆయన యొక్క ఆలోచనను వ్యక్తపరిచే మనుషులమై ఉన్నాం. మనం ఇప్పుడు దేవుడు తన గుణ లక్షణాలు ఎలా వ్యక్తపరచుకుంటాడు? ఆయన మన ద్వారే. అవునా కాదు బ్రదర్? తన ఆలోచనలను, తన గుణ లక్షణాన్ని, తన స్వభావాన్ని మన ద్వారా వ్యక్తపరచుకుంటాడు ఆయన ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఆ వాక్యమే శరీరధారి అయి ఈ భూమి మీదకి దిగి వచ్చి గొర్రె పిల్ల భార్యగా జీవిస్తుంది. ఇప్పుడు అదే మనమై ఉన్నాం. అర్థమైందా బ్రదర్? మనము గట్రా ఎక్కడో తెలియని స్వభావం నుండి రాలే. మనకు ఒక నిశ్చయత ఉంది, మనకు ప్రవక్త బోధించిన ఆ ప్రత్యక్షత ఉంది మనకి. కాబట్టి మనమేమై ఉన్నామో దాన్ని మనం పొందుకోగలుగుతున్నాం మనం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు ఏం కనుగోవాలి మనం? అది నా కోసమే, కేవలం క్రీస్తు కోసం కాదు. క్రీస్తు నెరవేర్చి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు నేను తీసుకోవాలి దాన్ని. అర్థమైందా లేదా బ్రదర్? ఇప్పుడు దాన్ని నేను ముయ్యాల. ఇప్పుడు నేను నడుచుకుంటూ తీసుకొని వెళ్ళాల. హల్లెలూయా. అప్పుడు నువ్వు సువార్త చేసినప్పుడు దాన్ని తృణీకరించాడు అనుకో, వాడు దేవుణ్ణే త్రోసివేసినట్టు. ఎందుకు? నీ ద్వారా వాక్యము శరీరధారి అయి వాడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. అది వాడేం చేశాడు? దాన్ని తోసాడు దాన్ని. కాబట్టి వాడు ఎవడిని తోసినట్టు? దేవుడినే తోసినట్టు. అదే నీ మాటలు విని అంగీకరిస్తే వాడు నిన్ను అంగీకరించినట్టు కాదు, దేవుడినే అంగీకరించినట్టు. ఎందుకు? నీ ద్వారా శరీరధారి అయి ఆయన వాడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అర్థమైందా బ్రదర్? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు సంఘ కాపరి మనకు వచ్చి బోధించినప్పుడు ఆయన మాట్లాడట్లే. దేవుడు ఎన్మార్పిగా వాక్యమే శరీరధార ఆయనగా ఉండి ఆయనే మనతో మాట్లాడుతున్నాడు ఆయన. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు మన ద్వారా ఆ వాక్యము శరీరధార ఆయన్ని నెరవేరుస్తున్నాడు ఆయన. మీరు ఆ వర్తమానం చదవండి, మీకు ఇంకా దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడుతాడు. ఆయన అద్భుతంగా బ్రదర్ గారు బోధించాడు ఆయన వర్తమానంలో. హల్లెలూయా, హల్లెలూయా. నేను దాన్ని మీకే అప్పచెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఈ మధ్యన ఆ వర్తమానం నేను ఈ మధ్యన చదవాలి. అది చాలా సంవత్సరాలే అయిపోయింది. సంవత్సరాలు క్రిందట చదివింది నేను ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను నేను దాన్ని. మీరు దాన్ని చదవండి, నేను మరొకసారి చదవడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు ఎన్నో విషయాలు, నిజంగా దేవుడు వాక్యము శరీరధారి ఎలా అయ్యాడు ఆయన. ఇప్పుడు
క్రీస్తు వాక్యము శరీరధారి ఎలా అయ్యాడు ఆయన? ఇప్పుడు ఈ రోజుల్లో వధువు వాక్య శరీరధారిగా ఎలా అవుతుంది అది? ఆయన అద్భుతంగా బ్రదర్ గారు బోధించాడు ఆయన. అర్థమైందా బ్రదర్? ఇప్పుడు దానికోసమే మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. మీరు వర్తమానం చదవండి. దేవుడు ఇంకా మీరు ప్రార్థన ద్వారా మీరు దాన్ని చదివినప్పుడు మీకు ఇంకా దాన్ని బయలుపరుస్తాడు ఆయన. ఇంతవరకు అర్థమైందా? హల్లెలూయా! ఇంతవరకు అర్థమైందా? నేను జస్ట్ పునాది మాత్రమే మీకు వేశాను. దాన్ని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించినప్పుడు దేవుడే దాన్ని బిల్డింగ్ కడతాడు ఆయన. మీరు దాన్ని ఇంకా అద్భుతంగా పట్టుకోగలరు దాన్ని. నిజంగా అప్పుడు నీకు అర్థమైపోతుంది ఆ రెవల్యూషన్. ఓహో, అంటే ఈ రోజుల్లో నేను మామూలు మనిషిని కాదా? నేను కదలాడుతున్న వాక్యమునా? నేను కదలాడుతున్న ఆయన యొక్క వధువునా? నేను ఆయనలో ఒక భాగమునా? మీరు ఈజీగా దాన్ని పట్టుకుంటారు. అప్పుడు నువ్వు దేనికి భయపడవు ఇంకా. ఎందుకు? నువ్వు వాక్యమే శరీరధార ఆయన అయి ఉన్నావు కాబట్టి. అర్థమవుతుందా బ్రదర్? నువ్వు వాక్యమే శరీరధార ఆయను అనే మాట నువ్వై ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా భయపడవు దేనికి కూడా. నువ్వు ఇంకా నిబ్బరము కలిగి ధైర్యముగా ముందు కొనసాగుతావు ఇంకా నువ్వు. హల్లెలూయా! నేను పునాదేశాన్ని మీరు ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానించినప్పుడు మీకు ఖచ్చితంగా బిల్డింగ్ లేపుతాడు ఆయన. దేవుడు మనందరినీ కూడా బాగా దీవించునుగాక. హల్లెలూయా! సరే, మనమందరము లేచి నిలబడదాం. మరొకసారి ప్రార్థన ద్వారా